సైంటిస్ట్ గారు 6 ఏళ్ళు రీసెర్చ్ చేసి మనందరి కోసం తీసుకొచ్చిన ప్రోడక్ట్ రెనటాసినోవా ప్రోడక్ట్. ఇటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ మనం ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలండి. అదే మన నినాదం చేయాలి. ఈ రోజున ఇటువంటి ఆయుధాన్ని మన చేతిలో ఉంచుకొని ఇంకా మనం చేద్దాంలే చూద్దాంలే, ఇప్పటికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకెప్పుడు చేస్తాం సార్? అదే వేరే వాళ్ళ చేతిలో ఉంటే ఇంకో లెక్కలో ఉంటుంది సార్ మన కంపెనీని. ఇండియాలో అన్ని రాష్ట్రాలు డెవలప్ అయిపోతున్నాయి, 2 రాష్ట్రాలు ఇంకా స్లోగా ఉన్నాయి. ఇంకా మనం మనలో చలనం లేకపోతే ఎలా? ఒక్కొక్కడు ఒక సైనికుడు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు 100 మంది కోటీసులతో సమానం. ఇక్కడ సీరియస్గా తీసుకోండి. మరొక 3 సంవత్సరాలు 1000 రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఎగ్జిక్యూటివ్ అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకొని చేయండి, ఖచ్చితంగా అయి తీరుతాం. మన ప్రోడక్ట్లో దమ్ము ఉంది. మార్కెట్లోకి వెళ్తే ఏ ఒక్క లీడర్ మన దగ్గర పనికిరాడు సార్. నేను ఫీల్డ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మన ప్రోడక్ట్ గురించి కానీ మన ప్లాన్ గురించి చెప్తే ఇంకా మాటలేవు. అక్కడ సైలెంట్ వెళ్ళిపోయి వాళ్ళ ప్లాన్ చెప్పకుండా లేచి వెళ్ళిపోతున్నారంటే మన ప్రోడక్ట్ మన ప్లాన్లో ఎంత దమ్ముందో ఆలోచించండి. కాబట్టి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్, ఇంత అద్భుతమైన కంపెనీలో మన అందరం ఉన్నాము. మనము, మన ఫ్యామిలీ, మన పిల్లలు ఎంత అదృష్టవంతులో. ఒక్కసారి ఇమేజినేషన్లోకి వెళ్ళండి. ఫ్యూచర్లో మీ పక్కింటోళ్ళు, మీ ఊళ్ళో అందరూ కూడా అలాంటి కంపెనీలో ఎందుకు మీరు జాయిన్ అవ్వలేదని చెప్పి వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీకి గట్టిగా తిట్టకపోతే అడగండి. నిజంగా అద్భుతమైన కంపెనీ సార్. ఇలాంటి కంపెనీలో మనం ఉండడము, ఈ 2 రాష్ట్రాల్లో మన ప్రతి ఒక్కరిని కోటీసులు చేయాలని చెప్పి సుబ్రత దత్త గారు మన మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మనల్ని ఈ యొక్క 2 రాష్ట్రాల్లో ఒక 100 మంది కోసం ఒక కంపెనీ వచ్చింది సార్. CEO గారంటే ఒక కంపెనీ వచ్చినట్టు లెక్క, అవునా కదా? ఈ 2 రాష్ట్రాల మీద ఒక కంపెనీ దృష్టి పెట్టిందంటే ఒక్కొక్కరు సైనికులా పనిచేద్దాం. మరో సంవత్సరంలో మన సత్తా ఏంటో చూపిద్దాం. మనం దృష్టి పెట్టినందుకు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళ సత్తా చూపించాలని సార్ మాట్లాడాలి. ఆ రేంజ్లో మనం చేయాలని మీ అందరికీ నేను ఈ యొక్క మాట చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి దత్త గారికి, అలాగే వైవిరావు గారికి, జయబాబా గారికి, ఎస్వి రమణ గారికి, మీటింగ్కి వచ్చేసిన మార్కెట్ నిధులకు కూడా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇక్కడ నారాయణ గారు చెప్పిన విషయాలు